ఓం భూవరాహాయ నమః. అఖండ మహాసంకల్పం ఆరంభ సందర్భంగా 7వ స్వాధ్యాయంగా యక్ష ప్రశ్నలు ధర్మరాజు సమాధానాలు. 56వ ప్రశ్న, స్నానం అంటే ఏమిటి? మనసులో మాలిన్యం లేకుండా చేసుకోవడం. 57 దానం అంటే ఏమిటి? సమస్త ప్రాణుల్ని రక్షించడం. 58 పండితుడు ఎవరు? ధర్మం తెలిసిన వాడు. 59 మూర్ఖుడు ఎవరు? ధర్మం తెలియక అడ్డంగా వాదించేవాడు. 60 ఏది ఖాయం? సంసారానికి కారణమైనది ఖాయం. 61 అహంకారం అంటే ఏమిటి? అజ్ఞానం. 62 డంబం అంటే ఏమిటి? తన గొప్ప తానే చెప్పుకోవడం. 63 ధర్మం అర్థం కాము ఎక్కడ కలియును? తన భార్యలో కలియును లేదా తన భర్తలో కలియును. 64 నరకం అనుభవించేవారు ఎవరు? పితృదేవతలను ద్వేషించేవారు, ఆశ పెట్టి దానం ఇవ్వనివాడు, వేదాలని ధర్మశాస్త్రాలను దేవతలను ద్వేషించేవాడు. 65 బ్రాహ్మణత్వం ఇచ్చేది ఏది? సత్ప్రవర్తన అనేటువంటి సమాధానాలను ధర్మరాజు చెప్పడం ద్వారా దీన్ని మరింత విశ్లేషణగా వివరణగా అనంత కేశవ్ ఛానల్ 9 గంటలకు లైవ్లో అనేక సందేహాలకు సందేహ నివృత్తి సమీక్ష సమావేశం రాత్రి 9 గంటలకు లైవ్లో జరుగును. లాంగ్ వీడియోని వీక్షించండి. శుభం భూయాత్. ఓం తత్సత్.